అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'తండేల్'. ఈ సినిమాను చందు మొండేటి తెరకెక్కించగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్కినేని ఫ్యాన్స్ 'తండేల్' ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన బుజ్జితల్లి పాట సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండవ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ లేదా కొత్త ఏడాది కానుకగా రెండవ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతం ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే రెండవ సాంగ్ అధికారిక పోస్టర్ రానుంది. ఈ పాటతో అంచనాలు భారీగా పెరగడం ఖాయంలా ఉంది. ఇంకా 10 రోజులు షూట్ చేస్తే సినిమా పూర్తవుతుంది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుడుగా చైతు నటిస్తున్న ఈ చిత్రం హైప్ బాగా ఉంది. 'తండేల్' మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ అంచనాలను పెంచేసింది. పాకిస్తాన్ చెరలో కొన్ని నెలల పాటు బందీలుగా చిత్రహింసలు అనుభవించి భారత్కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల కథ ఆధారంగా 'తండేల్' మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. సాయి పల్లవి రెండోసారి చైతీతో చేస్తుండగా నాగచైతన్య కెరియర్లోనే భారీ బడ్జెట్తో తీస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయినట్టు సమాచారం. ఈ సినిమాతో నాగచైతన్య 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతాడని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో 'తండేల్' పాటలను వరుసగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బుజ్జితల్లి సాంగ్ యూట్యూబ్ని షేక్ చేస్తోంది. ఇప్పుడు అదే స్థాయిలో రెండో సాంగ్ ఉంటుందట. త్వరలోనే ఈ పాట రానుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలుస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు డి మచిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'తండేల్' చిత్రం రూపొందుతుంది. వాస్తవ సంఘటనలను తీసుకున్నప్పటికీ ఇద్దరు ప్రేమికుల జీవితాల్లోని సంఘటనలు, భావోద్వేగాలను చాలా చక్కగా దర్శకుడు తీశాడని టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్స్ వేసి బడ్జెట్ విషయంలో కూడా వెనుకాడలేదని తెలుస్తోంది.